పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 31 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31 వచనాలు అందరం కలిసి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడిన నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయెను. ఆరాధన వర్తమానంలో కొంత మాట మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇంకొంత కొంత ఆలోచన చేద్దాం. అదేంటంటే 31వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అతిశయం అనేటువంటి మాట మనం ఎరుగుదుము. అతిశయం అది గర్వము కూడా చూపిస్తూ ఉంటుంది కదా. అతిశయిస్తూ ఉంటారు కొంతమంది ప్రజలు వారికి కలిగిన పరిస్థితులను బట్టి, లేదంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి. అది లోకం యొక్క అతిశయం అది. ఇక్కడ క్రైస్తవుల గురించి మాట్లాడుతూ అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో పైన చెప్పేశాడు. మనం వెర్రివారమని, నీచులమని, బలహీనులమని, తృణీకరింపబడ్డవారమని, ఎన్నికలైన వారమని పైనే చెప్పాడు. ఇంక మనం అతిశయించడానికి వీలు లేకుండా నేల మట్టుకు మనల్ని తీసుకెళ్ళాడు లేఖనానుసారంగా పౌలు. ఏ నరుడు దేన్ని బట్టి కూడా అతిశయించడానికి వీలు లేదు. లోకంలో ఉన్న అతిశయం వేరు, దేవునిలో ఉన్న అతిశయం వేరు. లోకంలో ఉన్న అతిశయం ఏంటంటే అది స్వయాన్ని కేంద్రీకృతంగా సెంటర్గా చేసుకొని అతిశయించడం అన్నమాట. ఉన్న జ్ఞానం, తనకున్న పలుకుబడి, ఇలాగా ఏదైనా స్వయం తన మీద రూటెడ్ ఇన్ సెల్ఫ్, తనలో వేరుపారినటువంటి విషయాలను బట్టి మానవుడు అతిశయిస్తూ ఉంటాడు. తను గెలుచుకున్న విధానం, అచీవ్మెంట్స్ కావచ్చు, తన స్థాయిని బట్టి కావచ్చు. కానీ క్రైస్తవుడు దేన్ని బట్టి అతిశయించాలి? క్రైస్తవుడికి కూడా అతిశయం ఉండాలి, కానీ అది లోక సంబంధమైన అతిశయం కాకూడదు. అది క్రీస్తును బట్టి. అందుకే అన్నాడు అతిశయించువాడు ప్రభునందే. ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందే, ఆయన యందే, ఆయన ద్వారానే మనం అతిశయించాలి. ఆయనను బట్టే మనం అతిశయించాలి. ఆయన కలుగజేసిన విషయాలను బట్టి మనం అతిశయించాలి. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే పౌలు చెప్తున్నాడు. ఎందుకు లోకం విషయాలు అతిశయించకూడదు? లోకంలో ఒక సహోదరియో సహోదరుడో తన అందాన్ని బట్టి అతిశయించాడు అనుకోండి, ఎప్పుడు అలాగే ఉండిపోతాడా? ఉండిపోయిద్దా? ఏదో రోజు తన అందం అంతా కూడా ఏమైపోయింది? పోయిపోయింది, మొత్తం పాడైపోయింది, వాడిపోయింది. వయసు మీద పడే కొలది శరీరంలో ఏమైనా బలహీనతలు రావచ్చు, రోగాలు రావచ్చు, రుగ్మతలు రావచ్చు. మానవుడు అతిశయించే ప్రతిదీ ఒక రోజు ఏమవుద్ది అంటే కనుమరుగైపోయింది. వాడు తన ధనాన్ని బట్టి అతిశయించవచ్చు, అది కూడా ఒకరోజు ఉండదు, అదంతా కూడా కరిగిపోయింది. సో లోకంలో ప్రాముఖ్యంగా ఈ అంచెదినాల్లో దేని బట్టి అతిశయిస్తున్నాడు మానవుడు అంటే అయితే జ్ఞానము, లేదంటే ధనం. ఈ రెండింటిని బట్టి మానవుడు తెగ అతిశయపడుతూ ఉంటాడు, తనకున్న బలాన్ని బట్టి. దేన్ని బట్టి మానవుడు అతిశయిస్తున్నాడు? క్రైస్తవుడు దాన్ని బట్టి అతిశయించకూడదు, ఎన్నడూ కూడా అతిశయించకూడదు. ఇలా మనం చూస్తున్నాం. పైనే ఏమన్నాడు 20వ వచనంలో, ఇదే పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రికలోనే 20వ వచనం, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా అతిశయిస్తున్నాడు. ఈ జ్ఞాని, ఈ శాస్త్రి, స్క్రైబ్ అతిశయిస్తున్నాడు తనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి. ఈ లోకపు తర్కవాది ఏం చేస్తున్నాడు అంటే అతిశయిస్తున్నాడు. నాకింత స్కాలర్ ఉంది, నేనింత స్క్రైబు, నాకింత జ్ఞానం ఉంది, ఇలాంటి విషయాల్లో ఈ మానవుడు అతిశయిస్తూ ఉంటాడు. నాకు అది తెలుసు, ఇది తెలుసు, మంచిదే. కానీ ఎంత తెలిసినా దేవుని తెలుసుకోకపోతే నీ జ్ఞానం అంతా ఆయన దృష్టిలో ఎలాంటిదంటే వెర్రితనం, ఫూల్. అదంతా ఒక వెర్రితనం అంతే. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని, అది వెర్రితనం. అందుకే ఈ లోక జ్ఞానం దేని బట్టి అతిశయించిన ఈ లోకంలో అదంతా కూడా దేవుని దృష్టిలో ఏంటంటే ఒక ఫూలిష్, వెర్రితనమే.
ఇలా చూద్దామా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో, ఇర్మియా గ్రంథం 9:23 యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడేమో తన శౌర్యమును బట్టి ఎప్పుడు అతిశయించొద్దు. కానీ లోకంలో అలాగే ఉంటుంది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనకు జ్ఞానం ఇవ్వచ్చు. దీని అంతటికి మూలం ఎవరు అంటే మరలా క్రీస్తే. తండ్రి అయిన దేవుడి మూలముగా క్రీస్తునందు మనకి ఇవి దొరికాయి. అది అక్కడ రాస్తా ఉన్నాడు. ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు, విమోచన అయి ఉన్నాడు అని రాశాడు. ఆయన మూలముగా అందుకే క్లియర్గా చెప్తున్నాడు, ఎవడు కూడా తన జ్ఞానంను బట్టి అతిశయించొద్దు, తన యొక్క శూరత్వమును బట్టో వీరత్వమును బట్టో అతిశయించకూడదు. ఆయనను బట్టి అతిశయించ. మరొకసారి చదవండి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, అది ఇక్కడ క్లియర్గా రాసేస్తా ఉండు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాల్ని జరిగించే యెహోవా ఆయనే అని, ఆయనే దేవుడని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి, అది మానవుడు క్రైస్తవుడు దేని బట్టి అతిశయించాలి అంటే, ఆయన కృపను పొందుకున్నాను దాన్ని బట్టి అతిశయించు. ఆయన ఏమై ఉన్నాడు ఇంకా తెలుసుకున్నట్లు అతిశయించు. అంతేగాని లోకంలో జ్ఞానము, ధనము, మంచి బలము ఇవి కలిగి ఉండడాన్ని బట్టి, దాన్ని బట్టి మనం ఎన్నడూ కూడా అతిశయించడానికి వీల్లేదు. ఇలా మనం మొదట్లోనే చూసాం. మానవుని యొక్క అతిశయము అది మానవుని చుట్టూ ఉంటుంది, లేదంటే మానవుడు దాంట్లో కేంద్రంగా ఉంటాడు. అది దేవుని అందు అతిశయించేవాడు దేవుడే దానికి కేంద్రంగా ఉంటాడు. మనం ఎందుకు లోకానుసారంగా అతిశయించకూడదు అంటే, పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు గలతీ 5:20లో కదా. ఇక జీవించువాడను నేను కాను అంటే నాలో ఉన్న సెల్ఫ్, నాలో ఉన్న స్వయం ఆల్రెడీ ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇంకా నాలో ఉన్న సెల్ఫ్, నాలో ఉన్న స్వయం చచ్చిపోయినప్పుడు ఇంకా నన్ను బట్టి నేను అతిశయించడానికి ఏముంటుంది? ఇంకా నాలో ఏం లేదు. నాలో ఆయన ఉన్నాడు, నేను క్రీస్తునందు ఉన్నాను. కాబట్టి నేను ఇక అతిశయించాల్సి వస్తే ఏ సందర్భంలో ఏ సమయంలోనైనా దేని బట్టి అతిశయిస్తాను అంటే కేవలము ఆయనను బట్టి. మన ఉద్యోగాలు చేసే చోట, చదువుతున్న చోట, నివసిస్తున్న చోట, ప్రతి చోట కూడా దేన్ని బట్టి అతిశయించాలి? దేవుణ్ణి బట్టే, దేవుణ్ణి బట్టే. నేను ఒక దగ్గర ఒక సంస్థలో కొంతకాలం ప్రభు సేవ చేయడానికి, పనిచేయడానికి అవకాశం ఇస్తే అక్కడ పనిచేస్తున్న సమయంలో అక్కడ కొంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. అక్కడ కొన్ని పోస్టులు ఉంటాయి. ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తాను బాగా చదువుకున్నాడని గర్వంతో వచ్చి కూర్చున్నాడు. కూర్చొని నేనేం చదివాను ఆయనకు తెలియదు అసలు. అనుకున్నాడు పదో లేకపోతే ఇంటర్ చదివి ఉంటారులే, అంటే ఎక్కువ సేవకి అవన్నీ ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్ అవసరం ఉండదు కాబట్టి అతను అనుకున్నాడేమో. వచ్చి నా ముందు కూర్చొని అవన్నీ మాట్లాడాక అన్నీ అయిపోయిన తర్వాత, నేను ఎంబీఏ చేశానండి అన్నాడు. మంచిదే అన్నాను. ఇంక కొంత హెచ్చులు పోతున్నాడు, అతిశయిస్తున్నాడు అనమాట. అప్పుడు నా పక్కన ఉన్న ఆయన, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఆయన ఎంటెక్ చేశాడు అన్నాడు. అయిపోయింది అతిశయం. అంటే ఎందుకు మానవుడు ఎంతో అతిశయిస్తూ ఉంటారు, ఎంతో అతిశయిస్తూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు. నేను అది చదువుకున్నాను, నేను ఇది చదువుకున్నాను. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలను దేవుడు దీవించిన తర్వాత కూడా ఎప్పుడు కూడా అవసరం ఉన్నప్పుడు దాన్ని చెప్పు, తప్పేం లేదు. కానీ ఊరికే అతిశయించడానికి కొంతమంది దేవుని నమ్ముకున్న తర్వాత ఆ కులాన్ని కనపరుచుకోవడానికి కొంతమంది పేర్లలో కూడా తోకలుగా పెడతారు. రెడ్ అనో, నాయుడు అనో, ఇంకేవో పెడతారు. అంటే అది కనబడాలి, అతిశయం అనమాట. ఫలానా పెద్ద కులం నుంచి మేము దేవుణ్ణి నమ్ముకున్నాము. అయితే నీ పెద్ద కులం దేనికి ఉపయోగపడింది? రక్షణకి. పెద్ద కులంలో పుట్టినా, చిన్న కులంలో పుట్టినా రక్షణకు నీ కులం ఏమాత్రం దోహదపడదు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ అంతే పాపులే, ఏ కులంలో పుట్టిన. అంటే కొంతమంది అతిశయిస్తున్నారు దేవుని ఎరిగిన తర్వాత కూడా, దేవుని ఎరిగిన తర్వాత కూడా. మొన్న ఎక్కడ ఈ మధ్య ఒక సేవకుడు, నేను
300 పెళ్ళిళ్ళు చేశానన్నాడు. అయితే ఏం చేద్దాం అయితే? డంబములు ఎందుకు? ఇంత అతిశయం ఎందుకు? 400 మందిని సమాధి చేశానన్నాడు. మంచిదే. ఏ రోజున మనల్ని కూడా సమాధి అయిపోతాం. ఏమండి? అతిశయం వద్దు. ఎందుకు అనవసరమైన అతిశయాలు? అవసరం ఉన్నప్పుడు చోట చెప్పుకుందాం. తప్పేం లేదు. అది కూడా మరలా ఆయనను బట్టి అతిశయిస్తూనే చెప్పాలిది. హ్మ్. అంతేగాని వ్యర్థంగా అతిశయించకూడదు. ఇది ఎక్కువ కనబడుతుంది ఈనాడు క్రైస్తవ్యంలో. వాళ్ళు దేవుని ఇంటికి ఏమైనా ఇచ్చినా, దేవుని ఇంటికి ఏమైనా చేసినా గూడా, అది నేనే చేశాను బ్రదర్. పిలిచినా, పిలవకపోయినా, తెలిసినోడైనా కాకపోయినా, కొన్ని చోట్ల మీటింగ్‌లు వెళ్తే అది నేనే ఇచ్చాను, ఇది నేనే చేశాను. ఆ! చెప్పుకుంటా ఉంటారు. అవతల వ్యక్తి ఇలా అంటాను. కొంతమంది ఇలా తయారు చేశారు. తర్వాత కింద కూర్చున్నోళ్ళు అలా తయారైపోయారు. ఇక్కడ గాదు, మామూలుగా నేను మాట్లాడుతున్నా బయట. ప్రతి రూపాయి గూడా ఏసే ప్రతి పైసా గూడా, లేదంటే దేవునికిచ్చే ప్రతీది గూడా ఇక్కడ నిలవబడి చెప్పడం, దాన్ని బట్టి కిందున్న వారిలో ఏం పెరిగిపోయిందంటే అతిశయం పెరిగిపోయింది. వాక్య క్రమం గూడా గాదది. ఈ కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి గూడా అన్యజనులండి. ఇంకా అన్యజనులు గూడా చాలామంది వాళ్ళెంత రహస్యంగా వారు ఆ! దేవునికో వాళ్ళు చేసే దాన ధర్మాలు చూడండి. రహస్యంగా చేస్తా ఉంటారు. నా పేరు చెప్పొద్దని. కానీ దేవుని ఎరిగినటువంటి వారు గూడా వాళ్ళిచ్చింది చెప్పుకోవడానికి, వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఎంత ఉబలాట పడుతుంటారో గదు. ఇది తగదు. అతిశయించేవాడు దేవుని యందు మాత్రమే అతిశయించాలి. ఎంత అద్భుతంగా అక్కడ ఇర్మీయాలో రాస్తా వచ్చాడు పాత నిబంధన. ఇంకా కొత్త నిబంధనకొచ్చేసరికి ఇంకా ఆయన యందు అతిశయించాల్సినటువంటి విషయాల్లో ఎదగాలే తప్ప ఇంకెక్కడ గూడా మనం అతిశయించడానికి వీల్లేదు. ఎక్కడ గూడా. దేనిని బట్టి గూడా అతిశయించకూడదు. ఇలా రండి కొన్ని మాటలు మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. భూ సంబంధమైన అతిశయాలు మనిషిని ఏం తీసుకొస్తది అంటే, అతిశయించేవాడు అది దేవుని బట్టైనా, దేవుని బట్టి అతిశయించినా, లేదా తనకు కలిగిన విషయాలను బట్టి అతిశయించినా, అతిశయించే ప్రతివాడు దేన్ని బట్టయితే అతిశయిస్తున్నాడో దాని మీద ఆధారపడుతున్నాడు. ఇలా చెప్పేయచ్చు సింపుల్‌గా. ఒకవేళ మనలో ఏదైనా అతిశయము ఉందంటే, దాని మీద మనం ఆధారపడుతున్నట్టే లెక్క. దేవుని బట్టి అతిశయిస్తే ధన్యుడు, ధన్యురాలు దేవుని మీద ఆధారపడుతున్నవని. ఇంకా దేన్ని బట్టైనా అతిశయిస్తే దేవుని బట్టి కాకుండా, అదెంతో ప్రమాదం. డేంజర్ బెల్ అది. నువ్వు దేవుని మీద కాదు ఆధారపడుతుంది. ఇంక దేని మీదో పడిపోయే గోడ మీద ఆధారపడుతున్నావు. అతిశయం, గర్వం. నాశనమునకు ముందు గర్వం ఉంటుంది. పడిపోకముందు గర్వం ఉంటుంది. పతనం అవ్వకముందు గర్వం కనబడుద్ది. అతిశయము అనగా దానికి ఇంకో పర్యాయపదంగా గర్వం కూడా మనం చూడొచ్చు. రోషము అని కూడా మనం చూడొచ్చు. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ లోక సంబంధమైనటువంటి అతిశయం అది మనిషిని పడదోసిద్ది. అదే సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం మనం చదివిన మాట, అనుకున్న మాట ఇక్కడ కనబడిద్ది. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. నాశనానికి ముందు గర్వము నడుచును. పడిపోవటకు ముందు అది అహంకారం. ఈ అతిశయంలోంచి అహంకారం, అతిశయంలోంచి గర్వం, ఇవన్నీ దాంట్లోంచే. అందుకే ఈనాడు మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? అతిశయించాము, ఒకరోజు పడిపోతాం, ఒకరోజు నాశనం అయిపోతాం. ఇది హెచ్చరిక. పౌలు అందుకే అక్కడ రాస్తున్నాడు, దేన్ని బట్టి అతిశయించొద్దు. ఇలా చెప్తున్నాను కాదు. కొంతమంది శాఖలను బట్టి అతిశయిస్తారు. మేము హెబ్రోనైట్స్, మేము హెబ్రోన్ అండి, మేము పెంతుకోస్తు అండి, లేదంటే మేము బ్యాప్టిస్టులండి, మేము లూథరన్స్ అండి, ఇంకా ఉన్నారుగా పలానా శాఖలు పెట్టుకొని, లేదంటే పలానా శాఖ వ్యవస్థాపకులను బట్టి అతిశయిస్తారు. అసలు దేన్ని బట్టి మనం అతిశయించకూడదండి. భూ సంబంధమైన విషయాలను అతిశయించట్లేదేమో, కానీ కొన్ని ఆత్మ సంబంధమైన సహవాసాలను బట్టి అతిశయిస్తున్నావేమో. నా సహవాసం ఎంత గొప్పదో తెలుసా? పక్కన పెట్టు. అతిశయించేవాడు ప్రభునందే ఇంకా దేన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. అసలు పౌలు అతిశయించాలంటే గొప్పగా అతిశయించవచ్చు, కానీ పౌలు ఎన్నడూ కూడా అలా అతిశయించలేదు. అక్కడికి కూడా వద్దాం. ఎందుకు మనం అతిశయించకూడదు అంటే, అతిశయించేవాడు అహంకారముగా, గర్వంగా వ్యవహరించి నాశనమయ్యి పడిపోయేవాడుగా ఉంటాడు. దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావో దాని మీద ఆధారపడుతున్నావని అర్థం. దేవుని తృణీకరించి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 30వ వచనం చూడండి ఒక మాట.
దానియేలు 4, 30, 31, 32 వచనాలు మనం చూడగలిగితే అక్కడ రాజు ఆ, ఇక్కడ నుంచి మీకు నా నా నేను అనే పదాలు కనబడతా ఉంటాయి. ఎంత అతిశయమో చూడండి. అతిశయించడాన్ని బట్టి ఇందాక మనం మాట్లాడుకున్నట్లు తన మీద ఆధారపడుతున్నాడని అర్థం, తనను బట్టి అతిశయిస్తే. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ బబులోను ఈ రాజు ఏమనుకున్నాడంటే, ఈ మహావిశాల పట్టణము ఇది నా బలాధికారము, నా ఒకటి. రెండోది నా ప్రభావ ఘనత, నా రెండోది. తర్వాత నా రాజధాని మూడోది. తర్వాత నేను కట్టించి తిని. ఒకే ఒక వచనంలో 4 సార్లు అతిశయించాడు. ఏమంటున్నాడు? నా బలాధికారము, నా ప్రభావము, నా రాజధాని నేనే కట్టించాను అని తనలో తాను బయటికి కూడా అనలే. అతిశయం అంటే బయటికి మాట్లాడేది మాత్రమే కాదు. అతిశయం అంటే మనలో మనం అనుకునేది కూడా అతిశయం. బయటికి అతిశయంగా ఉండరు కొంతమంది క్రైస్తవులు, కానీ లోపల మాత్రం ఎంత అతిశయం ఉంటుందో, ఎంత అతిశయం ఉంటుందో. ఇదంతా నా బట్టే అయింది, ఇదంతా నేనే చేశాను, నన్ను బట్టే నా కుటుంబం ఈ స్థాయిలో ఉంది. ఇది కూడా ఉండకూడదు అతిశయం. అసలు దేని బట్టి అతిశయించొద్దు? దేవుని బట్టే. ఇక్కడ అతిశయము నెబుకద్నెజరు బయటికి కూడా చూపించలేదు, జస్ట్ తన మనసులో అనుకున్నాడండి. అంటే అతిశయం యొక్క ప్రభావం, అతిశయం ఎంత ఘోరమైన పాపమో ఇక్కడ చూపిస్తున్నాడు. నువ్వు బయటికంటే పాపం అనట్లేదు, అంతకంటే లోపట నీ ఆలోచనలో పుడితే చాలు అనుకున్నాడు కదా. అతిశయించాడు ఒకడు ధనవంతుడు. ఏమని? నా పొలము, నా 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 అంటూ ఎంతో అతిశయించాడు. అక్కడ కూడా నా కొట్లు అన్నాడు. అక్కడ కూడా నా 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 పదాలు చాలా కనబడతాయి. అదంతా కూడా అతిశయమే అన్నమాట. ఏమైపోయినాడు? వెర్రోడ, ఈ రాత్రే నీ ప్రాణము. ఒకసారి చూడండి ఆ మాటలో నా 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 అనే పదం అక్కడ మనకు కనబడిద్ది. రండి, లూకాసు వార్త 12వ అధ్యాయం. వానికి బాగా కలిమి విస్తరించిందండి. కలిమి విస్తరించినప్పుడు 16లో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండాను. సమృద్ధి మన జీవితంలో సంభవించినప్పుడు, చోటు చేసుకున్నప్పుడు సమృద్ధిని బట్టి అతిశయించొద్దు, సమృద్ధి ఇచ్చిన దేవుని బట్టి అతిశయించండి. అందుకే నేను ఇలాగంటాను, దాత గొప్పదా, దానం చేసినటువంటి దాత గొప్పోడా? లేదా దానం గొప్పదా, దాత గొప్పోడా? దాతే గొప్పోడు. ఎప్పుడు దానాన్ని బట్టి అతిశయించొద్దు. ఏదో ఇచ్చాడు దేవుడు, సంతోషంతో దాన్ని ప్రభు మహిమార్థం ఉపయోగించి ప్రభు మహిమ కొరకు దాన్ని వాడుకోవడంలో తప్పు లేదు. కానీ దానం పొందుకున్నామే, దానాన్ని బట్టి అతిశయించొద్దు. ఇచ్చిన దాతను బట్టి మనం ఏమవ్వాలా? అతిశయించాలి. అందుకే ఇక్కడ క్లియర్గా రాస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు? ఆ ధనవంతుడి గురించి బాగా సమృద్ధిగా పండిందండి. పండేసరికి మరియు ఆయన వారితో ఉపమానం చెప్పినప్పుడు చూడండి 17వ వచనం. ఇక్కడ నుంచి చూడండి, నా నా పంట, నాకు స్థలము చాలా, అది కూడా నానే, అది కూడా స్వయం మీదే ఆధారపడుతుంది. నేనేమి చెయ్యాలి? ఇదంతా ఆలోచనలోనే అండి. చూడండి, ఇంకా ప్రాక్టికల్ అవ్వలేదు. ఆలోచన, తలంపే. అతిశయం తలంపులోకి వస్తే చాలు, ఇంకా వెంటనే అహంకారం, గర్వం వచ్చిద్ది, వెంటనే నాశనమై పడిపోతాడు మానవుడు. నేను ఇలాగూ చేతును, ప్రభుత్వ సంబంధం లేదు వీడికి, నేనే ఇలా చేస్తాను, అదంతా నాకెందుకే వచ్చింది. తర్వాత 18లో నా కొట్లు అన్నాడు, తర్వాత నా ధాన్యము అన్నాడు, నా ఆస్తి అన్నాడు. అంతకుముందు కూడా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేశాను. 19కి వచ్చేసరికి నా, వెంటనే అనేసాడు ప్రభు, వెర్రోడా, ఫూల్. ఎలా ఇద్దరా అది నీ పొలము? ఎలా ఇద్దరా అది నీ పంట? అది నేను ఇస్తే కదా నువ్వు పొందుకుంది. మానవుడు ఏదో శ్రమించాను కాబట్టి నాకు ఇది దొరికింది అనుకోవడానికి ఏ నరుడు ఏ విషయంలో అతిశయించడానికి వీలు లేదు. ఆయన అన్ని జనుల మీద, తన జనుల మీద, దేవుని ఎరగని వారి మీద, ఎరిగిన వారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన దయ అండి. ఈనాడు మానవుడు బతుకుతున్నాడు. అతిశయించొద్దు, అతిశయించకూడదు. దేవుని ఎరిగిన బిడ్డలు అంతకంటే అతిశయించడానికి వీలు లేదు.
అంటే ఈ మాటలు ఎందుకు చూపిస్తున్నాను అంటే, అక్కడ నెబుకద్నెజరు కూడా నా అని అతిశయించాడు. ఇక్కడ ఉపమానంలో చెప్పబడ్డప్పటికీ ఆ ధనవంతుడు కూడా నా అనే అతిశయం. ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో అతిశయించిన వారు కోకొల్లలు. అతిశయించిన ప్రతివాడు నాశనమయ్యాడు. అతిశయించిన ప్రతివాడు పడిపోయాడు. నెబుకద్నెజరును కూడా అక్కడ మనం చూస్తాం. అలాగా ఎన్ని కాలాలు గడ్డి మేసాడండి. చూడండి, ఆ గడియలోనే ఇలాగు నెబుకద్నెజరుకు సంభవించెను. 33లో అనుకున్నాడు మనసులో. అనుకున్నప్పుడే 7 కాలాలు అనే మాట మనకు కనబడిద్ది. 32వ వచనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32 ఒకసారి చదవండి. తన యొద్ద నుండి మనుషులను నిన్ను ఆ, 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 ఆ. 7 కాలములు నీకు ఇలాగ జరిగిద్ది. ఆ జంతువుల్లాగా అడవిలో గడ్డి మేశాడు. ఎవరు? అంటే గర్వించే ప్రతి వాడికి దొరికేదేంటి? గడ్డే. గర్వించే వాడికి దొరికేది గడ్డే. ఇక నెబుకద్నెజరు కూడా గర్వించాడు, అతిశయిస్తా వచ్చాడు. అందుకే అసలు ఆ మాటలు అనుకునే లోపే కదా 31లో రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చాను. తన నోట ఉన్న ఇంకా పలకలేదు, అనుకున్నాడు. వెంటనే ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది, అయిపోయింది నీ పని అని. తర్వాత ఆ 7 కాలాల పాటు గడ్డి మేశాక బుద్ధొచ్చాక అప్పుడు అంటాడు, చిరంజీవియు సర్వోన్నతుడకు దేవానికి స్తోత్రమని 34లో ప్రభుని గణపరుస్తూ ఉంటాడు. ఎందుకు అతిశయించకూడదని పౌలు అక్కడ రాస్తా ఉన్నాడు అంటే, అతిశయం ప్రమాదం. అతిశయించేవాడు గర్విస్తున్నాడు, అతిశయించేవాడు అహంకారిగా మారుతున్నాడు, వాడు నాశనం అవుతాడు, పడిపోతాడు. దాని బెటర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు. ఇతడు పడిపోయాడు, ఉపమానంలో ఉన్న ధనవంతుడేమో నాశనం అయ్యాడు. ఇతడు పడిపోయాడు, ప్రభు అవకాశం ఇచ్చాడు, తర్వాత సర్వోన్నతుడాన్ని ప్రభును స్తుతించగలిగాడు. సో ఏదైనప్పటికీ కూడా అతిశయము, గర్వము ఇవి మానవుని ఎంతో నష్టంలోకి తీసుకువెళ్తాయి. రండి ఇంకొక మాట చూద్దాం. ప్రసంగి 2:11లో ఈ అతిశయం గురించి ఆలోచన చేస్తూ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ మాట అన్నాడు. ఏమని? 2:11 ప్రసంగిలో. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను ప్రయాసపడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా ఎంటీ అవన్నీ కూడా ఏంటి? వ్యర్థం. అతిశయిస్తున్నాడు, అతిశయించాడు కూడా. ఈ యొక్క సొలొమోను అతిశయించాడు కాబట్టే దేవుని మీద ఆధారపడకుండా అతిశయించే వాటి మీద ఆధారపడ్డాడు. 4లో అంటాడు, నేను గొప్ప పనులు చేయపోను. నేను, ఆ పదం చూడండి, నేను నా ప్రభు దయని బట్టి నేను గొప్ప పనులు చేశాను అంటే సొలొమోను పడిపోయేవాడు కాదు. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని నా కొరకు. ఆ పదాలు చూడండి, నా కొరకు. ఇదంతా గర్వం, అతిశయం. సొలొమోనే జ్ఞానం కొరకు వేడుకున్న సొలొమోనే అన్నీ కలిసి వచ్చిన తర్వాత అతిశయించడం ప్రారంభించాడు. రాజ్యం చేతికి దొరికిన తర్వాత అతిశయించడం ప్రారంభించాడు. వెండి బంగారాలు విస్తారంగా ప్రభు ఇచ్చిన తర్వాత అతిశయించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎంతటి వాడైనా అతిశయించే ప్రమాదం ఉందని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. అక్కడేమో ఒక ఉపమానంలో కనబడ్డ ధనవంతుడు, అక్కడేమో ఒక నెబుకద్నెజరు దేవుని యొక్క విషయాలు ఎరిగిన వాడే కొంత అని మనం చెప్పాలి. ఇక్కడేమో ఏమండి దేవునికి ఎంతో ఇష్టడైనటువంటి దావీదు యొక్క కుమారుడు కదా, దేవుడు ఏర్పరచుకున్న రాజు సొలొమోను కూడా, సందేహం లేదు. అలాంటి వారు కూడా, దేవుని చేత ఏర్పరచబడ్డ వారు కూడా ఏదో ఒక రోజు అతిశయిస్తారు. ఆ అతిశయం దరిదాపులకు రాకుండా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, నా కొరకు తోటలను, తర్వాత శృంగార వనములను వేయించుకొని మంచి ఇరిగేషన్స్, మంచి అగ్రికల్చరు. చూడండి 6 నేను చెరువులను త్రవ్వించి. అందుకే ఇవన్నీ చూడండి 8లో, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను,
ఆయా దేశంలో దొరకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను ఇలాగ మీరు చూడండి నేను నాకు చాలా కనబడతాయి. అందుకే చివరికి ఏమైపోయినాడు సొలొమోను. ఎంత పడిపోయాడు చూడండి. ఎంత పడిపోయాడు. విషయం ఏంటంటే గర్వించే ప్రతి ఒక్కడు పడిపోతాడు. అందుకే గర్వమునకు మనం ఏమి ఇవ్వకూడదు? చోటివ్వకూడదు. చోటివ్వకూడదు. ఒక మాట అన్నాడు పేతురు. ఏమనంటే గడ్డి ఎండి దాని పువ్వు రాలిపోవు. మానుని యొక్క అతిశయము ఒక పువ్వు లాంటిది. అది రాలిపోయింది ఎప్పటికైనా రాలిపోయింది. అతిశయించేవాడు ప్రభువునందు మాత్రమే అతిశయించాలి అని చెప్తున్నాడు. ఇలాగ ఒక మాట మనం చూద్దాం. ఒకవేళ పౌలు అతిశయించాల్సి వస్తే తన పుట్టుక గురించి, తన పెరిగిన విధానం గురించి గొప్పగా అతిశయించవచ్చు. పౌలు ఒక మాట అంటాడు. రండి, ఫిలిప్పీయులకు రాస్తూ ఆ మాట అంటాడు 3వ అధ్యాయంలో. ఆయన 4వ వచనం నుంచి తను అతిశయించాల్సి వస్తే ఇలా అంతటి వ్యక్తి కూడా అతిశయించకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని బట్టి అతిశయించాడు. మనము కూడా ఆయనను బట్టి అతిశయించాలని కోరుకున్నాడు. 4 నుంచి కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చు. అతిశయించేవాడు దేన్ని బట్టి అయితే అతిశయిస్తున్నాడో దాన్ని ఆస్పదం చేసుకుంటాడు. ఇక్కడ పౌలేమో శరీరాన్ని ఆస్పదం చేసుకొని మాట్లాడట్లేదు. అందుకే అక్కడ అన్నాడు ఏమని, కావాలనంటే నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు. మరి ఎవడైడను శరీరమును ఆస్పదము చేసుకొనిన ఎడల లేదా చేసుకొనదలిచిన ఎడల నేను మరెక్కువగా చేసుకోగలను. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ చెప్తా వినండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది కూడా అక్కడ వారి నోరులు మోయించడానికి, ఎవరు కూడా దేవుని అతిశయించకుండా ఉండడానికి ఈ మాటలు చెప్తున్నాడు కానీ తాను కనపరుచుకోవడానికి కాదు. నేను ఎనిమిదవ దినాన సున్నతి పొందినోని, ఇజ్రాయేలు వంశపు వాణ్ణి. నేను నా గోత్రం ఏంటి తెలుసా? నేను బెన్యామీను గోత్రికుణ్ణి, హెబ్రీయుల సంతానమును, హెబ్రీయుడైనటువంటి వాడిని. ధర్మశాస్త్రం విషయం దగ్గరకు వచ్చేసరికి నేను ఒక పరిసయ్యుడును, సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం అందలి నీతి విషయములో, అసలు ధర్మశాస్త్రం విషయంలో నన్ను పట్టుకుంటే నేను అనంద్యుడను. ఎంత గొప్ప మాటలు! దేన్ని బట్టి అతిశయించట్లేదు. ఈ మాటలు రాసిన పౌలు ఏమి లేనోడేమో మనం అనుకుంటాం, అన్నీ ఉన్నవాడే. ఆయన జన్మము గురించి ఆలోచన చేస్తే 8వ దినాన సున్నతి పొందినోడు, మామూలుడు కాదు. హెబ్రీయుడు, బెన్యామీను గోత్రికుడు, పరిసయ్యుడు, గమలీయేలు పాదాల దగ్గర అన్నీ నేర్చుకున్నవాడు. ఇంకా అంటున్నాడు కదా, ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి, నేను అనింద్యుడను. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పౌలు చెప్పాడు ఆ మాట మొదటి కొరింథీయులలో. అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాడు, మరి దేని బట్టి కాదు. ఇక్కడే ఫిలిప్పీయులు రాస్తూనే 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు. క్రీస్తునందు అతిశయించాలని అక్కడ కూడా వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. క్రీస్తునందు అతిశయం, ఇది మనకు కావాలి. పౌలు ఒకవేళ అతిశయించాల్సి వస్తే ఇవన్నీ వాటన్నిటిని కూడా పౌలు ఏమన్నాడు? అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8లో అదంతా ఒక పెంట అన్నాడు. ఏది? పెంట అని అర్థం. డంగ్ అని రాస్తాడు ఇంగ్లీష్లో కూడా. నష్టముగా, పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఏది? అతిశయాన్ని మనం ఎలా ఎంచుకోవాలా? ఆ పెంట. అతిశయిస్తున్నాము అంటే అర్థం ఏంటి? పెంట రాసుకుంటున్నామని అర్థం. అతిశయిస్తున్నామంటే అంతే కదా. ఆయనేమో పెంట అన్నాడు. గర్విస్తున్నాము అంటే పెంట రాసుకుంటున్నామని అర్థం. ఎక్కడ కూడా అతిశయించమాక, ఎంత క్లియర్గా రాస్తున్నాడు. దాన్ని ఎంత నీచంగా ఎంచాడు. దేన్ని? ప్రభువును బట్టి కాకుండా దేని బట్టినైనా అతిశయిస్తే అదంత నీచం, అంత డంగ్, అదంతా పెంట, వేస్ట్, వర్త్లెస్. దాన్ని మనం నెత్తి మీద పెట్టుకోవాల్సిన పని లేదు. అందుకే ఇక్కడ పౌలు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. రండి ఆ మొదటి కొరింథీలోకి వద్దాం. ఏమంటున్నాడు అక్కడ? ప్రభువును బట్టే మనం అతిశయించాలి తప్ప. అతిశయం యొక్క డేంజర్స్ ఏంటో చూసాం. అతిశయిస్తే ఏమవుతుందో కూడా మనము ఒక 3 ఎగ్జాంపుల్స్ దాకా చూసాం. అతిశయించేవాడు దేని మీద ఆధారపడుతున్నాడో తాను స్పష్టంగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం.
సరే ఈ మాట కూడా ఒకసారి చదవండి. ఇందాక మనం అనుకున్నాము గానీ రెఫరెన్స్ చూడలేదు. 1 పేతురు మొదటి అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20. సర్వ శరీరులు, అది సర్వ శరీరులు, డబ్బున్నోడైన, ఎర్రగున్న, లేదంటే బలవంతుడైన, ఆజానుబాహుడైన సర్వ శరీరులకు ఉన్నటువంటి సంపదలు ఇవన్నీ కూడా ఎలాంటివి? గడ్డిని పోలిను. వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉంది. గడ్డి ఎండిద్ది, దాని పువ్వులు రాలిపోతాయి. అయితే అంతే, దేవుని బట్టి అతిశయించాను. దేని బట్టి అతిశయించిన గడ్డి ఎండి దాని పువ్వు రాలిపోవునంతే. ఇది మానుని అతిశయము. కానీ దేవుని బట్టి అతిశయించేవాడు నిలిచి ఉంటాడు, వాడు రాలిపోడు కదా, రాలిపోడు. అందుకే మన ఈ భాషలో మన శ్రీకాకుళం విజయనగరంలో అంటారు, ఏంట్రా అంత రాలిపోతున్నావు అంటారు కదా. రాలిపోతున్నావు అంటే అంటారు, మిగతా జిల్లాలకు అర్థం కాదు. అంటే అంతగానో గర్వంగా ఉన్నావు. నిజంగానే భలే ఉంది. రాలిపోతారు. ఎలాగా? గడ్డి ఎండి దాని పువ్వు రాలిపోతే రాలిపోతావు, అతిశయిస్తే అంతే నశించిపోతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఇంకో మాట చూడండి, గలతీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 14లో, గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప దేని యందు అతిశయించుట నాకు, అవి దగ్గరకు వస్తాయి. ఏవి? ఏవేవో వేటి విషయాల్లో అతిశయించడానికి అవన్నీ మన దగ్గరగానే ఉంటాయి. అవి నాకు దూరం అవ్వాలంతే. అంతే. నేను దేనిని బట్టి అతిశయించకూడదు. దైవజన్ భక్సింగ్ గారు ఇలాగా చాలామంది చెప్తుంటే నేను విన్నాను. ఆయన స్వస్థత వరం కలిగిన వారిని చూసి వాళ్ళందరూ స్వస్థత పొందుకుంటా ఉంటే, నాకు కూడా స్వస్థత వరం ఇవ్వని అడిగితే ఆయనకు దేవుడు స్వస్థత వరం ఇవ్వడం, చాలామంది స్వస్థతలు పొందుకోవడం గ్రహించాడు. అది నాకే మహిమ తీసుకొస్తుంది కానీ ఎవరికి తేవట్లేదు. ఇది నేను అతిశయించేవాడిగా ఉంటానేమో అని అది నాకు దూరం చేయి ప్రభు అన్నాడు. అంటే చూడండి, ఏ కృపావరాలైనప్పటికీ కూడా, దేవుడు మనకిచ్చిన ఏ తలాంతులైనప్పటికీ కూడా అవి మనం అతిశయించేలాగా ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏం చేయాలా? అడగాలి, ప్రభు ఇది చాలా ప్రమాదంగా ఉంది, ఇది నన్ను నీ నుంచి దూరం చేసేలాగుంది, నాకు వద్దు అని. బాగా పాడగలమేమో, బాగా వాక్యం చెప్పగలమేమో, దాన్ని బట్టి ఒకవేళ అతిశయం వచ్చి గర్వించేవాడి కంటే, గర్వించి పడిపోయేదానికంటే అసలు అవి లేకుండా ఉంటే బెటర్ ఏమో అనిపించింది నాకు కదా. అవి లేకుండా ఉంటే బెటర్గా. ఏవైనా ఏ విషయాలైనా ప్రభువును బట్టి కాక, సిలువను బట్టి కాక, ఏవైనా మనము అతిశయించి గర్వించి ఆయనకు దూరం అయ్యేలాగుంటే వాటి విషయంలో మనం ఇలాంటి ధోరణి కలిగి ఉండాలి. పౌల్లాగా అనాలి, ఏమని? సిలువ తప్ప ఏది నాకు అతిశయం కాదు, అవన్నీ కూడా నాకు దూరం అవునుగాక. ఇలా చెప్పగలమా? అవన్నీ నాకు దగ్గర అవ్వాలని ప్రార్థన చేస్తాం మనం రోజు అతిశయించడానికి. అయ్యా, ఇది నన్ను నీ నుంచి దూరం చేస్తుంది, నీ యందు అతిశయించకుండా చేస్తుంది, నా జీవితంలో ఇది నాకు దూరం అవునుగాక అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వేల మీద లెక్క పెట్టచ్చు కదా. అందుకే అక్కడ అంటున్నాడు, దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను కదా. దేవుని బట్టి తప్ప మరి దేని బట్టి మనం అతిశయించకూడదు. మన అతిశయం ఏంటో ఇక్కడ చెప్పాడు. మన అతిశయం ఏంటి అంటే సిలువ మాత్రమే. అందుకే అక్కడ ఆ మాట అన్నాడు, ఏమని? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. నా అతిశయం సిలువే, నా అతిశయం క్రీస్తే, నా అతిశయం సిలువ మీద ఆయన మరణించిన మరణం, నా అతిశయం ఆయన పునరుద్ధానుడైన విధానం, నా అతిశయం నా దేవుని యొక్క కృపే. ఇలాగ మీరు చూడగలిగితే పౌలు తన జీవితంలో క్రీస్తును బట్టి తప్ప మరి దేని బట్టి అతిశయించలేదు. అక్కడేదో అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ చెప్పాడు, నేను ఇన్ని శ్రమల పాలయ్యాను, ఎన్నిసార్లు నేను శ్రమలు ఇరుక్కున్నాను, ఓడబద్దలైన పరిస్థితి. పెద్ద లిస్ట్ అక్కడ కనబడిద్ది, చాలా పెద్ద లిస్ట్. అవతల కూడా అతిశయించుకుంటున్నాడు కాబట్టే ఇదిగో అని చెప్పి వాళ్ళకి చెప్పాడే కానీ ఊరికే తన పరిచర్య గురించి చెప్పలేదు. పౌలు అంతకుముందు తన జీవితం చూస్తే అతిశయించాడు. దేని బట్టి? అదే తన మతాన్ని బట్టి. నా మతం యూదా మతం, మేము ఎలాంటి వారమో తెలుసా, మా ఆచారాలేంటో తెలుసా, మా కట్టడలేంటో తెలుసా అని అతిశయించాడు, బాగా గర్వించాడు.
గర్వించి క్రైస్తవులను హింసిస్తున్నాడు. దేవుడు తనను పట్టుకున్నాడు. అప్పుడే చచ్చిపోయింది అతిశయం అంతా కూడా. అప్పటి నుంచి ఎక్కడ కూడా ఏ రోజు తన పాత జీవితాన్ని బట్టి అతిశయించిన అనుభవాలు లేవు. తన పరిచర్యను బట్టి అతిశయించిన అనుభవాలు లేవు. చచ్చేంత వరకు దేవుని బట్టి అతిశయించాడు. దేవుని బట్టి దేవునిలో అతిశయిస్తూనే తన జీవిత యాత్రను ముగించుకున్నవాడు పౌలు. ఆ పౌలు రాస్తున్నాడు ఈ మాటలు కొరింథీయులకు. అయ్యలారా, మీరు దేన్ని బట్టి కూడా అతిశయించకూడదు. రక్షించబడ్డావా? నీ రక్షణ ఆయన మూలమే. రక్షించబడ్డ తర్వాత ప్రభు నిన్ను ఆయా సందర్భాల్లో ఆశీర్వదిస్తున్నాడా? ఆయనను బట్టే ఏం చేయాలి? అతిశయించు. ప్రభు నిన్ను బలంగా వాడుకుంటున్నాడా? దాన్ని బట్టే అతిశయించు. పౌలు అంటాడు, ఈ మాట కూడా ఒకసారి చూద్దామా? 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో, తన శరీరంలో ముళ్ళుంది, ఎంతో బలహీనుడు, ఇప్పుడు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? ఒకప్పుడు బలాన్ని బట్టి అతిశయించినవాడు కదా, ఒకప్పుడు బలాన్ని బట్టి అతిశయించినవాడు. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. అది ఇప్పుడు ప్రభు పౌలుతో చెప్పాడు, అయ్యా నీ బలహీనత యందు నా శక్తి ఫుల్ అవుతుంది, అది పరిపూర్ణమవుతున్నది కాగా. ఇప్పుడు పౌలు అంటున్నాడు ఈ వచనంలో ఏమని? క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండునట్లు. బా, అతిశయం వేరు, సంతోషంగా అతిశయపడ్డం వేరు. బహు సంతోషంగా అతిశయపడుతున్నాడు. దేని బట్టి? బలహీనతను బట్టి. ఇప్పుడు చెప్దాం, మన బలహీనతను బట్టి మనం అతిశయపడతామా, దుఃఖపడతామా? మన బలహీనత బట్టి మనం అతిశయపడతామా, దుఃఖపడతామా? దుఃఖపడతాం. కానీ ఇక పౌలు ఏమంటున్నాడు? బహుగా సంతోషిస్తూ అతిశయపడుతున్నాడట. నా శరీరంలో ఈ రోగం పెట్టాడు. ఆ ముళ్ళేంటో మనకు తెలియదు, ఏవేదో చెప్తారు కానీ. సరే అనుకుందాం కాసేపు. నా శరీరంలో ఈ రోగం పెట్టాడు, అయ్యా నేను బహుగా ఏం చేస్తున్నా? సంతోషిస్తూ అతిశయిస్తున్నా. ఎందుకంటే ఈ బలహీనత నాకు ఇచ్చావు. క్రైస్తవ జీవితం ఇవండి అతిశయాలు. ఆయన కనపరచబడేటట్లుగా, ఆయన బలము ఆస్వాదించేటట్లుగా, అనుభవించేటట్లుగా మనలో ఏ బలహీనతలు పెట్టినా దాన్ని బట్టి బహుగా సంతోషించడం నేర్చుకున్నాం. ఏమో నీకు పిరిగితనం ఉందేమో, లేదంటే నీకు ఏమిటి ఇలా అనొచ్చు, అంగవైకల్యం ఏమైనా ఉందేమో, నత్తివాడివేమో, నత్తిదానివేమో, ఇంకేవో బలహీనతలు ఉన్నాయేమో నీలో. నీ ఎత్తో, నీ రంగో, ఏదైనా అవనివ్వండి. ఆ బలహీనతల్లో ఆనందించడం నేర్చుకొని దేవునిలో అతిశయించడం నేర్చుకోండి. నాకు ఆ పేరు గుర్తులేదు. ఒక చిన్న బిడ్డ, మామూలుగా యుఎస్లో అనుకుంటా, అందరికి ఏ కలర్ కళ్ళు ఉంటాయి అంటే కొంచెం బ్లూయిష్గా కనబడతాయి. మన ఇండియన్కి వచ్చేసరికి కొంచెం బ్లాక్గా, బ్రౌనిష్గా ఉంటాయి ఐస్. ఏదో పేరు ఆ చిన్నపిల్ల, నాకెందుకు ఈ కళ్ళు ఇచ్చావు అంటే, అందరికీ బ్లూయిష్గా ఉండి ఈమె ఒక్కదానికి ఇలా ఉన్నప్పుడు అదేదో ఒక డిజబిలిటీగా ఆమె ఫీల్ అయ్యి చాలా రోజులు బాధపడింది. కానీ పెద్ద అయ్యాక ఆ పిల్లను దేవుడు ఇండియాకు పంపించాడు తన పరిచర్య కొరకే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా? నీ బలహీనత యందు నువ్వు సంతోషించి, బహుగా సంతోషించి అతిశయించు. ఆ బలహీనతలో దేవుని శక్తి ఏమవుద్ది? పరిపూర్ణమవుద్ది. అదే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సిలువ యందు అతిశయించిన పౌలు ఇప్పుడు తనకు కలిగినటువంటి శ్రమల యందు అతిశయిస్తూనే తనకున్న బలహీనత యందు కూడా ఏమయ్యాడు అంటే అతిశయించడం నేర్చుకున్నవాడు. మన జీవితంలో అలవాట్లు ఉండాలి. మనం దేని బట్టి అతిశయిస్తూ ఉన్నాం? దేవుని బట్టి అతిశయించడం నేర్చుకోవాలి. ఆ మాట కూడా ఒకసారి చూస్తే బెటర్ అన్న ఆలోచన. ఏదంటే రండి 2 కొరింథీ 11వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయం 22లో ఇలా అంటాడు, వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడినే. వాళ్ళు గర్విస్తున్నారు, అవతల పార్టీ వాళ్ళు. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. వెర్రివాని వలె అతిశయించడం ఒక వెర్రితనమే కదా.
ఇప్పుడు వాళ్ళ నోరు మోయించడానికి చెప్పాడు. తన పరిచర్య గురించి, తన పరిచర్యలో ఎదుర్కొన్న సవాలు, తన పరిచర్యలో ఎదుర్కొన్న శ్రమలు. ఇప్పుడు దాన్ని బట్టి మరి ఎక్కువగా నేను అతిశయపడొచ్చు కదా! అని చెబుతూ, ఇంత దెబ్బలు తిన్నాను, ఇన్ని సార్లు ఓడబద్దలైంది, రాత్రింబగళ్ళు సముద్రంలో గడపాల్సొచ్చింది. ఎన్ని ఆపదలో, నదుల వల్లైన ఆపదల, దొంగల వల్లైన ఆపదలు, సొంత ప్రజల వల్ల వచ్చిన ఆపదలు, అన్యజనులు వచ్చిన ఆపదలు, పట్టణంలో ఆపదలే, అరణ్యంలో ఆపదలే, సముద్రంలో ఆపదలే. నాతో పాటుండి నా పక్కనే ఉన్నారు కపట సహోదరులు. వారి వల్ల గూడా ఆపదలే. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తూ చాలా పెద్ద విషయాలు చెప్తాడు. తలంపేంటంటే, దేన్ని బట్టి అతిశయించలేదు. దేన్ని బట్టే. ఇంత గొప్ప దైవజనుడు చెప్తున్న మాటలేంటంటే, నేను నా ప్రభువును బట్టి అతిశయిస్తున్నాడు. నా ప్రభు కొరకు నాకేమైనా బలహీనతలు కలిగితే, వాటిని బట్టి గూడా నేనేమవుతాను? అతిశయిస్తున్నాను అని చెప్పగలిగాడు. ఈనాడు మనం ఆయనను బట్టి అతిశయిస్తున్నామా? ఆయనను బట్టి మాత్రమే అతిశయించడం మనం నేర్చుకోవాలి. దీన్ని బట్టి మనం అతిశయించడానికి వీలు లేనే లేదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక గడిచిన 2025 సంవత్సరం నేను ముగించేస్తున్నాను. గడిచిన 2025 సంవత్సరంలో ఏ విషయాలను బట్టి అతిశయించావు నీవు? ఒకవేళ అది నిన్ను కనపరుచుకునే విషయం అయితే దాని విషయంలో పశ్చాత్తాపపడదాం. దేవుని మహింపరిచేటట్లుగా ఇక నుంచి దేవుని కొరకు అతిశయించాం. ఒకసారి ఎగ్జామిన్ చేసుకుందాం. ఈ 2025 సంవత్సరాలు నీ మాటలు ఎలాగున్నాయి? నీ మాటల్లో ఆయన కృప కనబడిందా? నీ మాటల్లో నీ సామర్థ్యం కనబడిందా? కొంతమంది ఆరాధిస్తూ అతిశయిస్తారు. అది దేవుని బట్టి కూడా కాదు. ఆనాడు ఆ పరిసయ్యుడు సుంకర్ని చూసి ఆరాధించి ప్రార్థించినట్లుగా. సో మన మాటలు ఎలాగున్నాయి? మన మాటలను బట్టి మనం చెప్పొచ్చు దేన్ని బట్టి అతిశయిస్తున్నాము అని. మన సాంఘిక ఆత్మీయ జీవితాన్ని బట్టి చెప్పొచ్చు. సమాజంలో మనం బ్రతుకుతున్న విధానాన్ని బట్టి చెప్పొచ్చు. మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నాము అని. ప్రతిరోజు కూడా మనం దేవునిని బట్టి మాత్రమే ఏం చేయాలా? అతిశయించాలి. మరి దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి వీల్లేదు. అతిశయించాల్సిన పౌలే మౌనంగా ఉన్నాడు. ఇంకా అంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ యేసుప్రభువారు. ఆయన అన్ని విషయాలు అతిశయించొచ్చు. ఆయనకు మించినటువంటి అతిశయము ఇంకెవ్వరు చేయలేరు. కానీ భూమి మీద ఎలా ఉన్నాడు? ఏమీ లేని వాడు. రిక్తుడిగా తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. మనకొక మాదిరి పెట్టెళ్ళాడు. ఇలాగుండాలి అని. పౌలు దాన్ని ఫాలో అయ్యాడు. అందుకే చెప్పగలిగాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నేను దేని బట్టి అతిశయించలేదు. యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు దేని బట్టి అతిశయించలేదు. ఆయన 100% దేవుడు, 100% మనుష్యుడు. ఆయన మానవ రీతిగా పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ప్రభువును బట్టి అతిశయించాడు. తన పంపినటువంటి తండ్రిని బట్టి అతిశయించాడు. మనం కూడా అలా అతిశయించాలి. రండి మనం పరీక్షించుకొని బలలో చేయి వేద్దాం. మన బలహీనతలేంటో మనకు తెలుసు. మన అవిధేయతలేంటో మనకు తెలుసు. ఏ విషయాల్లో ఏ సందర్భాల్లో మనం అతిశయించామో కూడా మనకు తెలుసు. రండి వాటన్నిటిని బట్టి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, అయ్యా 2026 సంవత్సరంలో నేను అలాగ అతిశయించకుండా నాకు సహాయం దయచేయి, నీ కృపను దయచేయి. నా బలహీనతల్లో నువ్వు నాకు అనుగ్రహించిన బలహీనతల్లో నేను బహుగా సంతోషిస్తూ అతిశయించడాన్ని నాకు నేర్పు. అతిశయించిన ప్రతివాడు పడిపోయాడు. అతిశయించిన ప్రతివాడు నాశనమయ్యాడు, రాలిపోయాడు. నేను అలా కాకుండానట్లు సహాయం దయచేయని ప్రభువుని అడుగుతాను.